దేవుని ఆశ్చర్య కార్యములు చూడరండి. కీర్తనలు 66:5. నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే. నిర్గమ 15:26. దేవుడు ఎం దేవదాసు అయ్యగారికి బయలుపరిచిన బైబిల్ మిషన్ స్వస్థతశాల కార్యక్రమం ప్రతి శుక్రవారం ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 3 గంటల వరకు గణపవరం గ్రామంలో డిగ్రీ కాలేజ్ ఎదుట ఉన్న బైబిల్ మిషన్ మందిరంలో స్వస్థత ప్రార్థనలు చేయబడుచున్నవి. ఈ ప్రార్థనల ద్వారా వేలాది రోగులు బాగుపడుచున్నారు. సంతానము లేని వారికి సంతానము కలుగుచున్నది. భూతముల చేత పీడించబడుచున్న వారికి భూత నివారణ కలుగుచున్నది. క్యాన్సర్, పక్షవాతం, క్షయ, ఉబ్బసం, కుష్టు, బీపీ, షుగర్, కడుపు నొప్పి, పోలియో, మెదడువాపు మొదలగు రోగములతో బాధపడుతున్న రోగులు స్వస్థత పొందుతున్నారు. గ్రుడ్డివారు చూపు పొందుచున్నారు. కుంటివారు నడుచుచున్నారు. చెవిటివారు వినుచున్నారు. స్త్రీలకు కలిగిన ప్రత్యేక వ్యాధులను దేవుడు బాగుచేయుచున్నారు. విశ్వాసము ఉంచుట మీ పని, ప్రార్థించుట మా పని, స్వస్థపరచుట దేవుని పని. అందరినీ హృదయపూర్వకంగా ఆహ్వానించుచున్నాం. అమూల్యమైన వాక్య వర్తమానంలోనికి వెళదాము. ప్రతి ఒక్కరు శ్రద్ధతో, ఆసక్తితో ప్రభు నేటి దిన ఈ రాత్రి కాల సమయమునందు ఎట్టి వాక్య వర్తమానమును, వాక్య సందేశమును ప్రభు మనకు అందించనయ్యున్నారని శ్రద్ధతో, ఆసక్తితో దేవుని వాక్యమును వినవలసినదిగా ప్రభు నాను మిమ్మల్ని కోరుచూ ఉన్నాం. గ్రంథములు గలవారు గ్రంథములు తెరిచి దేవుని వాక్యమును చూద్దాము. బైబిల్ గ్రంథములో నుండి లూకా వ్రాసిన సువార్త 15వ అధ్యాయము 3వ వచనం చదవండి. లూకా వ్రాసిన సువార్త 15వ అధ్యాయము 3వ వచనము. అందుకాయన వారితో ఈ ఉపమానము చెప్పెను. చదవన్నా. మీలో ఏ మనుషునికైనను 100 గొర్రెలు కలిగి ఉండగా వాటిలో ఒకటి తప్పిపోయిన ఎడల అతడు 99 అడవిలో విడిచిపెట్టి తప్పిపోయినది దొరుకు వరకు దానిని వెతక వెళ్ళడా. దేవుని స్తోత్ర. చిన్న ప్రార్థన. గ్రంథములు గలవారు మోకరించిన వారే మీ బైబిల్ గ్రంథములు పైకెత్తి పట్టుకొని వాక్యము కొరకైన ప్రార్థనలు ఏకీభవిద్దాం. నీ వాక్యమే నన్ను బ్రతికించేది, నా బాధలలో నెమ్మదినిచ్చేది. నీ వాక్యమే నన్ను బ్రతికించేది, నా బాధలలో నెమ్మదినిచ్చేది. నీవు పలికితే నాకు మేలయ్యా, నీవు పలికితే నాకు మేలయ్యా. నీ దర్శనమే నాకు చాలయ్యా, నీ దర్శనమే నాకు చాలయ్యా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన దేవానికి వందనాలు, ప్రభువానికి స్తోత్రములు. రాజా రక్షక యేసయ్య తండ్రి, నీ ప్రియబిడలమైన మేము అయ్యా నీ వాక్యమును, నీ మాటలను ధ్యానము చేయుచు ఉండగా మీరు మాతో మాట్లాడండి. ఎట్టి ఆత్మకు ఎట్టి ఆహారం అవసరమై ఉన్నదో ఈ రాత్రికాల సమయమునందు అటు నీ వాక్య వర్తమానమును చేరువచ్చిన నీ ప్రియబిడలకు, భక్తులకు, విశ్వాసులకు అటు నీ వాక్య వర్తమానమును అందింపచేయమని వాక్యమై ఉన్న మా మంచి బోధకుడు యేసు నామమున మిక్కిలి వినముతో బతిమలాడి వేడుకొనుచున్న పరమ తండ్రి, ఆమేన్. దేవుని నామమున మీ ఎల్లరకు ఈ నేటి దిన రాత్రికాల ఉపవాస ప్రార్థన కూడిక దీవెనలు, ఆశీర్వాదములు మీకును, మీ కుటుంబమునకును, మీ బిడలకును, మీ సమస్త పని పాటులకును సదా తోడయుండును గాక. ఆమేన్. మారణాథ. ఘన భవధూపకృతులను మాటికినే
వినుతింతునుది వనిజసుతా ఘనభవధూపకృతులను మాటికినే వినుతింతునుది వనిజసుతా ఎనరగనాపై నన్ను క్రోసముదగా ఎనరగనాపై నన్ను క్రోసముదగా మునుపవే క్రైస్తవ జనవిహిత ఘనభవధూపకృతులను మాటికినే వినుతింతునుది వనిజసుతా ఇటు వాక్యము కొరకు ప్రభు మనలను ఈ సభలో మనల్ని కూర్చుండబెట్టారని ఆ ప్రభువుని స్తుతి చెల్లించు కీర్తనలేకి చూద్దాం. ధోరణి గాన దోషములించకు సారుకు నాశ్రిత జనవరగా ధోరణి గాన దోషములించకు సారుకు నాశ్రిత జనవరగా పారము తాపిన పాతకు నగునే పారము తాపిన పాతకు నగునే నారడి వాణిని కది బిరుదా ఘనభవధూపకృతులను మాటికినే వినుతింతునుది వనిజసుతా జలభూతముతో సమమని నా స్థితి తెలియదని కది దేహదరా జలభూతముతో సమమని నా స్థితి తెలియదని కది దేహదరా కలమయ మగుని కర్మిని బ్రోవను వినుతింతునుది వనిజసుతా దేవుని స్తోత్రం. హల్లెలూయా. చదవబడినటువంటి వాక్య భాగమును మరి ఒక పర్యాయం చదువుకుందామండి. బైబిల్ గ్రంథములో నుండి లోకా వ్రాసిన సువార్త 15వ అధ్యాయము 3వ వచనము.
అందుకాయన వారితో ఈ ఉపమానము చెప్పెను. మీలో ఏ మనుషునికైనను 100 గొర్రెలు కలిగి ఉండగా 100 గొర్రెలు కలిగి ఉండగా వాటిలో ఒకటి తప్పిపోయిన ఎడల అతడు 99 అడవిలో విడిచిపెట్టి తప్పిపోయినది దొరుకు వరకు దానిని వెదక వెళ్ళడా. దేవుని స్తోత్ర. దేవుని వాక్యాన్ని వింటున్న వారులారా, ఈ నేటి దిన రాత్రికాల సమయమునందు ప్రభు మనతో మాట్లాడనయ్యున్న వాక్యాంశము దేవుని లెక్క ఏమిటండి? గట్టిగా దేవుని స్తోత్ర. ప్రభు మాట్లాడుచు ఆయన అంటున్నటువంటి మాట ఏమనగా, ఒక వ్యక్తికి 100 గొర్రెలు అనగా ఎన్నండి 100 గొర్రెలు ఉండగా ఆ 100 గొర్రెలలో ఒక గొర్రె తప్పిపోతే మిగతా 99 గొర్రెలను విడిచిపెట్టి ప్రక్కన పెట్టి తప్పిపోయిన ఆ ఒక్క గొర్రె కొరకు వెతక వెళ్ళడా అని ఒక ప్రశ్న ప్రభు అక్కడ వేశా. ఆ మాటకు మీ సమాధానం ఏమిటండి? తప్పనిసరిగా వెళతాడు. ఎవరైనా చెప్పే సమాధానం ఇదే. అయ్యగారు ఎందుకు వెళ్ళడు? తప్పనిసరిగా తన మందలోని ఒక గొర్రె తప్పిపోయిందని అతడు గమనిస్తే మాత్రము ఖచ్చితంగా ఆ గొర్రెను వెతకడానికి వెళతాడు. ఇది వాస్తవం, కాదనడానికి వీలు లేదు. కానీ నా ప్రశ్న ఏంటంటే, ఒక గొర్రెల కాపరికి 100 గొర్రెలు ఉండగా అందులో ఒక గొర్రె తప్పిపోయిందన్న విషయము అతడు ఎలా గ్రహించగలడు? 100 గొర్రెలు కలిగిన గొర్రెల కాపరి తన మందలోని 100 గొర్రెలలో ఒక గొర్రె తప్పిపోయిందన్నది అతడు ఎలా గుర్తించగలడు? ఒకవేళ 100 గొర్రెలలో ఒక 20 గొర్రెలు కనబట్టలేదే అనుకోండి, మంద చూడగానే అనుమానం వచ్చేస్తుంది, మంద తక్కువగా ఉంది. కానీ అలా కాదు, 100 గొర్రెలలో 99 గొర్రెలు ఉన్నాయి, ఒక గొర్రె మాత్రమే లేదక్కడ. గమనించండి, గొర్రెల కాపరులైన వారికి ఉండేటువంటి ఒక అలవాటు, ప్రతి దినము వారి యొక్క మందను విడిచిపెట్టినప్పుడు కానీ తిరిగి సాయంత్రము వారి మందలను జాగ్రత్త పరుచుకున్నప్పుడు కానీ నిత్యము వారే వదిలినప్పుడు కానీ సాయంత్రము వాటిని జాగ్రత్త పరుచుకున్నప్పుడు కానీ వారు ఏం చేస్తారు? లెక్క పెట్టుకుంటారు. ప్రతి గొర్రెల కాపరికి తాను మేపుచున్న గొర్రెల యొక్క లెక్క అతనికి ఉంటుంది. ప్రతి గొర్రెల కాపరికి తన గొర్రెల లెక్క ఎప్పుడు తనలోనే తనకు ఉంటుంది. ఎప్పుడు గమనించుకుంటూనే ఉంటాడు, ఎప్పుడు అతను అబ్జర్వ్ చేస్తూనే ఉంటాడు. ఈరోజు వాక్యాన్ని వింటున్న దేవుని భక్తులారా, ఆ రోజు ఆ 100 గొర్రెల కాపరి అతడు ఎలాగైతే తన మందను ఉదయము కానీ సాయంత్రము కానీ విడిచిపెట్టినప్పుడు జాగ్రత్త పరుచుకున్నప్పుడు ఎలాగైతే లెక్కెట్టుకుంటాడని మనం అనుకుంటున్నాము, ఈరోజు మన కాపరి ఎవరు? దేవుడు అన్నారు, నేను గొర్రెలకు. మన కాపరి ఎవరండి? ప్రభువే. మన కాపరి మన దేవుడే. ఆయన కాపరి అయితే గొర్రెలు ఎవరిక్కడా? దేవుని స్తోత్ర. అదేంటండి అయ్యగారు అలాగంటారు? ఆయన మనలను మేపు గొర్రెల కాపరిగా తగ్గించుకున్నప్పుడు
ఆయన ద్వారా మేపబడు గొర్రెలమని చెప్పుకొనుట అనేది మనకి అది గర్వమే. దేవుని వాక్యాన్ని వింటున్న దేవుని భక్తులారా కని గమనించండి, యేసు ప్రభువుల వారు ఆయన మన గొర్రెల కాపరంటే మన కాపరి అని మనం ఇప్పుడే అనుకున్నాం, వాక్యము ద్వారా చెప్పుకున్నాం. అంటే అయ్యగారు అంటే మీరు చెప్తుంది ఏమిటి? యెహోవాకు గొర్రెల కాపరి తన మందను ఉదయం విడిచిపెట్టినప్పుడు ఎలాగైతే 1, 2, 3, 4, 5 అలా లెక్కెట్టినట్లుగా తిరిగి వాటిని జాగ్రత్త పరుచుకున్నప్పుడు అదే విధముగా లెక్కెట్టుకున్నట్లుగా ప్రభువే ప్రతి దినము ఈ భూమండలములో ఇన్ని కోటాను కోట్ల మంది ప్రజలు ఉండగా వారందరిని దేవుడు అలాగే ప్రతిరోజు ఉదయము లెక్కెడుతున్నారంటారా? దేవుని స్తోత్ర. ప్రతి ఒక్కరిని అలాగే లెక్కెడుతున్నారా? ప్రతి ఒక్కరిని ఆ విధముగానే 1, 2, 3 అన్నట్లుగానే లెక్కెడతారా? దేవుని స్తోత్ర. గమనించండి, ఒకవేళ అలా చూసుకున్నా ఆయన లెక్క చాలా పెద్దదని చెప్పాలి. కానీ ఈరోజు ఈ రాత్రికాల సమయమునందు దేవుడు మానవులమైన మన పట్ల సృష్టికర్త అయిన దేవుడు, ఆది సంభూతుడు, ఆది మధ్యాంతరహితుడైన దేవుడు, ఆయన బిడలమైన, ఆయన భక్తులమైన, ఆయన విశ్వాసులమైన మన పట్ల ఏ విధమైన లెక్కను కలిగి ఉన్నారు కనుక గమనించండి. ఒకటి మాత్రము ప్రసంగంలోనికి వెళ్ళే ముందు చెప్పగలను, మన ప్రభు మన పట్ల కలిగి ఉన్న లెక్క, మన ప్రభు మన పట్ల కలిగి ఉన్న లెక్క ఇహలోక గొర్రెల కాపరి అతడు లెక్కించే లెక్క వంటిదైతే కాదు. అంటే 1, 2, 3 అలాంటి లెక్క వంటిదైతే కాదు. అవునండి అయ్యగారు, మేము అనుకున్నామండి అయ్యగారు, భూమి మీద ఇన్ని కోట్ల మంది ప్రజలు ఉండగా గొర్రెల కాపరి గొర్రెలు లెక్కెట్టినట్లుగా 1, 2, 3 అంటే లెక్కెడితే కుదురుద్దా? మేము అది అనుకున్నామండి అయ్యగారు. కానీ గమనించండి, 1, 2, 3 అంటే అంతకన్నా తక్కువని కాదు, అంతకు మించినది మన పట్ల దేవుని లెక్క. దేవుని వాక్యాన్ని వింటున్న దేవుని భక్తులారా, ఈరోజు ఇక్కడ ఎంతమంది అయితే ఉన్నారో ఈ రాత్రి కాల సమయమునందు ఎందరైతే దేవుని వాక్యాన్ని వినుట కొరకు ఆశ కలిగిన వారిగా దేవుని గూర్చిన విషయాలు దేవుడే ఆయన మీ పట్ల కలిగి ఉండేటువంటి లెక్కను వినుట కొరకు ఆసక్తి కలిగిన దేవుని భక్తులారా గమనించండి, ఈ రాత్రికాల సమయమునందు ఆయన మీ పట్ల ఎంతటి లెక్కను కలిగి ఉన్నారో ఆయన మనకు ఎంతో వాక్యము ద్వారానే మనకు వినిపించనయ్యున్నా. ఇంతకీ మానవుని పట్ల దేవునికి కలిగిన లెక్కలు ఎలాంటివో ఒక 5 విషయాలు చెప్తా. ఏమిటా లెక్కలు చూద్దాం. మొదటిగా లోకావు రాసిన సువార్త 12వ అధ్యాయము 7వ వచనం చదవండి. లోకావు రాసిన సువార్త 12:7. మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవి. దేవుని స్తోత్ర. అమ్మ వాక్యాన్ని వింటున్న వారులారా, వాక్యములో వ్రాయబడిన లోకావు రాసిన సువార్తలోని 12:7లోని మాట ఏమనగా, మీ తల వెంట్రుకలన్నీ ఏం చేయబడ్డాయి? అమ్మా గమనించండి, ప్రభు అంటున్న మాట, మీ తల వెంట్రుకలు లెక్కించబడ్డాయి, లెక్కించబడ్డాయి, లెక్కించబడ్డాయి. ఆమె ఎప్పుడైనా మీ తలలో ఎన్ని వెంట్రుకలు ఉన్నాయో ఎప్పుడైనా లెక్కెట్టుకున్నారా? ఎప్పుడైనా ఖాళీగా ఉన్నప్పుడు ముందుకేసుకుని అద్దం పక్కన పెట్టుకుని పేపర్ పెన్ పక్కన పెట్టుకుని 1, 2, 3 అని చెప్పేసి ఎంత సంఖ్య ఇచ్చిన దానికి రబ్బర్ బ్యాండ్ పక్కకు లాగి మళ్ళీ అలాగే ఎప్పుడేం చేశారా? అయితే మాకు పని పాట లేదనుకున్నారు ఏంటండి అయ్యారు? లెక్కెడతాం ఏది లెక్కెడతాం? ఊడిపోయినవి లెక్కెడతాం. మొన్న మనకు అక్కర్లే, ఏవి కావాలి? ఈరోజు ఇన్ని ఊడిపోయినాయి, మొన్న అన్ని ఊడిపోయినాయి, రేపు ఎన్ని ఊడిపోతాయో. దేవుని వాక్యాన్ని వింటున్న వారులారా, యేసు ప్రభు వారి యొక్క లెక్క మానవుని పట్ల ఎంత ప్రత్యేకముగా ఉన్నదంటే దేవుడు అంటున్నారు, మీ తల వెంట్రుకలు లెక్కించబడి ఉన్నవి. యేసు ప్రభువుల వారే
యెహోవాకు గొర్రెల కాపరి తన గొర్రెలు లెక్కెట్టినట్లుగా కాదండి, అంతకు మించి ఏమని లెక్కెడుతున్నారు. అందులో మొదటిది ఏమనుకున్నాము? తల వెంట్రుకలు లెక్కించబడుట. వాక్యాన్ని వింటున్న దేవుని భక్తులారా, ఈరోజు వాక్యాన్ని బట్టి తల వెంట్రుకలు లెక్కించబడడం అంటే ఏమిటో మనకి తెలియాలి. తల వెంట్రుకలు లెక్కించబడడం అంటే ఏమిటి? ఆ మాటలోని అర్థమో భావం ఏమిటి అనగా, ఒక మానవుడు తాను నిద్రలో నుండి లేచినది మొదలుకొని తిరిగి రాత్రి పండుకునేంత వరకు అతని తలలో మెదిలి మొదటి ఆలోచన కానుండి ఆఖరి ఆలోచన వరకు మన ప్రతి ఆలోచనను దేవుడు ఏం చేస్తున్నారు? లెక్కిస్తున్నారు. దేవుని వాక్యాన్ని వింటున్న వారులారా, తల వెంట్రుకలు లెక్కించుట అనగా మన తలంపులు లెక్కించుట. దేవుని స్తోత్ర. తల వెంట్రుకలు లెక్కించుట అంటే ఏమిటండి? మన తలంపులు. అమ్మా, ఈరోజు నీ ఉదయము లేవగానే నీవు తలంచిన మొట్టమొదటి తలంపు ఏంటి అంటే చెప్పగలరా? కానీ ప్రభు అంటండి, నువ్వు ఉదయం లేచిన కానుంచి రాత్రి పండుకునేంత వరకు నీవు తలంచే ప్రతి తలంపును దేవుడు ఏం చేస్తారు? లెక్కెట్టుకుంటుంటా. నీ తలంపులు ఎవరికి వారు గమనించాలి, ఎవరికి వారు ప్రశ్నించుకోవాలి. దేవుని నమ్ముకున్న వారులారా, మందిరానికి వచ్చుచున్న దేవదేవుని విశ్వాసులారా, ఈరోజు నీవు తలంపులు ఎలాగ తలంచుచున్నావు? ఉదయం లేచిన కానుండి నీ తలంపులు అనేవి ఎలా ఉన్నాయి? వ్యాపారములలో లేక నీవు ఎక్కడికి వెళ్ళినా, ఏ చోటికి వెళ్ళినా, ఎవరితో నీవు మాట్లాడుచు ఉన్నా, ఎవరితో నీవు ఉన్నా, వారి ఎడల నీ తలంపులు ఏమై ఉన్నవో అమ్మా గమనించండి. నీ మనస్సులలో నీ యొక్క ప్రతి తలంపును అని ఏం చేస్తున్నారు? లెక్క పెడుతున్నారు. దేవుని స్తోత్ర. ఎవరో మిమ్మల్ని బాగా కోపం తెప్పించారు, మిమ్మల్ని బాగా ఏం చేశారు? కోపం తెప్పించారు. వాళ్ళని మీకు కొట్టేయాలనిపించింది. ఏం చేయాలనిపించింది? కొట్టేయాలని. అంటే ఏంటది? తలంపు మంచిదా చెడ్డదా? మీరు కొట్టింది లేదు, పెట్టింది లేదు, కానీ దేవుడు లెక్కేసుకున్నాడు. మీరు కొట్టలేదు, పెట్టలేదు, కానీ దేవుడు ఏం చేసుకున్నాడు? దేవుని వాక్యాన్ని వింటున్న వారులారా, ఉదయం లేచిన కానుండి అలాంటి ఎన్ని తలంపులు తలంచుచున్నామో, ఉదయం లేచిన కానుండి రాత్రి పండుకునేంత వరకు సాతాను ద్వారా ప్రేరేపించబడిన వారిగా, సాతాను ద్వారా ప్రేరేపించబడిన తలంపులు గలవారిగా ఎన్ని తలంపులు నీ తలలో మెదులుచున్నవో ఆ ప్రతి తలంపును దేవుడే లెక్కించుచున్నారు. చాలా సందర్భాలలో మన తలంపులు అనేకమైన చెడు ఆలోచనలు వచ్చేస్తూ ఉంటాయి. లోక సంబంధమైన, లోకపరమైన తలంపులు మన మందులలోనికి వచ్చేస్తూ ఉంటాయి. అమ్మా, ఆ ప్రతి తలంపును దేవుడు లెక్క పెట్టుకుంటున్నాడు, మర్చిపోకండి. ప్రతి తలంపును దేవుడు లెక్కేస్తూనే ఉన్నాడు. ఈ ప్రసంగం అంతా వినేటప్పటికి ఇలా అనిపిస్తుంటుంది, ఆ గొర్రెల కాపరు లెక్కెట్టినట్లుగానే 1, 2 అని లెక్కెట్టడం గొడవలు పోయినేమోనండి అయ్యారు. మరీ దేవుడు ఇంతలా లెక్కెట్టేస్తారనుకోలేదు మమ్మల్ని. తల వెంట్రుకలు లెక్కించుట అనగా తలంపులు. అలాగున్న బైబిల్ గ్రంథములో ఎవరెవరి తలంపులు లెక్కించబడ్డాయో చూస్తే రాత్రి సరిపోదు. రాత్రి దేవుని వాక్యాన్ని వింటున్న వారులారా, బైబిల్ గ్రంథములోని ఆది కాండం మొదలుకొని ప్రకటన గ్రంథము వరకు ఎందరో బయటికి మాట్లాడకపోయినా కేవలము వారి మనస్సులలోని, వారి తలంపులలోని అనుకున్న ఆ తలంపులను పసిగట్టిన దేవుడాయన దేవుని స్తోత్ర.
ఇంకా కాసేపు ఇలాగే ప్రసంగం చెబుతా అబ్బే మనం లెగిసి వెళ్ళిపోదాం అనుకున్నారు, కానీ లెగిసి వెళ్ళే తలంపు వచ్చేసింది. ఆ తలంపు దేవుడు ఏం చేసుకున్నారు అంటే చాలా విషయాల్లోనండి మీరు గమనించారు, మీరు అబ్జర్వ్ చేశారో లేదో కానీ, మీరు ఎక్స్పీరియన్స్ చేశారో లేదో కానీ, చాలా చెడు తలంపుల వరకే ఉంటుంది. అవేం మనం చెయ్యం కానీ తలుస్తాం. అది కోపం వచ్చినప్పుడు ఆ పరిస్థితిని బట్టు, ఆ స్థితిని బట్టు, ఆ సందర్భాన్ని బట్టు కొన్ని తలంపులు తలిచేస్తాం. అవేమి చేయలేదు కదా, నేనే పాపం చేయలేదు మనం అనుకుంటున్నాం. నేను తలంపు తలిచానే కానీ ఆ పని నేను చేయలేదు కదా. దొంగతనం చేయాలని తలంపు వచ్చింది కానీ నేను చేయలేదు కదా. ఒకరిని అవమానించాలని తలంపు వచ్చింది కానీ అవమానించలేదు కదా. అనేక సందర్భాలలో ఎన్నో తలంపులు మాత్రమే తలంపులకు మాత్రమే పరిమితం అయిపోయినాయి కదా. వాటిని నేను క్రియ లోపంలోనికి తీసుకురాలేదు కదా అనుకోవచ్చు. కానీ మన ప్రభు ప్రతి తలంపును ఏం చేస్తున్నారు, లెక్కెడుతున్నారు. ఆయన అబ్రహాముకు మళ్ళీ వచ్చే ఏటకు నీకొక పక్కన నవ్విందండి. ఎవరు? దేవుని వాక్యాన్ని వింటున్న వారలారా, యేసు ప్రభు వారి శిష్యులు ఇస్కరియోతు యోధ, నువ్వు చేయవచ్చినది, నీ తలంపులు నాకు తెలుసయ్యా, నీ ఉద్దేశాలు నాకు తెలుసు నాయన. గనుక దేవుని వాక్యాన్ని వింటున్న వారలారా, ఈ రాత్రికాల సమయము నుండే, ఈ వర్తమానము నుండే తలంపులలోని పాపములో, తలంపులలోని ఊహలలోని పాపములు రానివ్వకుండా, వాటిని మన జోలికి రానివ్వకుండా తేకుండగా. ఎందుకు? తల వెంట్రుకలు లెక్కించుట, మీ ప్రతి తల వెంట్రుక లెక్కించబడింది అంటే దానికి అర్థము మీ తలంపులు ఏం చేయబడుచున్నాయి, లెక్కించబడుతున్నాయి. దేవుడు స్తోత్ర. కారణభూతుడైన దేవా నీకు వందనాలు తండ్రి, నీకు స్తోత్రములు. అల్పులము, దీనులము, అయోగ్యులము దేవా, ఏ అర్హత లేని వారము నాయన, మమ్మల్ని నీ పాద సాన్నిధ్యమునందుము ఈ నేటి దిన ఈ ఉపవాస ప్రార్థన సమావేశములో మమ్మల్ని నిలవబెట్టుకుని నీ మాటల ద్వారా, నీ వాక్యం ద్వారా మీరు మాకు వినిపింపచేసిన విధానముకి నీకు స్తోత్రములు తండ్రి. అటు నీ మాటలను మా హృదయమందు బలపరచమని, నీ వాక్యం మా పాదమును దీపం, మా త్రోకు వెలుగును అన్న నీ మాట నేటి దిన వర్తమానము ద్వారా మా జీవితంలో మీరే జరిగించమని, మీరే ఘనమైన బలమైన సాక్షులుగా నిలవబెట్టి మంచి నేల పడిన విత్తనముల వలె నూరంతలుగా ఫలించగలిగే ఆయన ఈ వర్తమానముగా మీరు నిలవబెట్టిన దేవుని ఆశ్చర్య కార్యములు చూడరండి. కీర్తనలు 66:5. నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే. నిర్గమ 15:26. దేవుడు ఎం దేవదాసు అయ్యగారికి బయలుపరిచిన బైబిల్ మిషన్ స్వస్థతశాల కార్యక్రమం ప్రతి శుక్రవారం ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 3 గంటల వరకు గణపవరం గ్రామంలో డిగ్రీ కాలేజ్ ఎదుట ఉన్న బైబిల్ మిషన్ మందిరంలో స్వస్థత ప్రార్థనలు చేయబడుచున్నవి. ఈ ప్రార్థనల ద్వారా వేలాది రోగులు బాగుపడుచున్నారు. సంతానము లేని వారికి సంతానము కలుగుచున్నది. భూతముల చేత పీడించబడుచున్న వారికి భూత నివారణ కలుగుచున్నది. క్యాన్సర్, పక్షవాతం, క్షయ, ఉబ్బసం, కుష్టు, బీపీ, షుగర్, కడుపు నొప్పి, పోలియో, మెదడువాపు మొదలగు రోగములతో బాధపడుతున్న రోగులు స్వస్థత పొందుతున్నారు. గ్రుడ్డివారు చూపు పొందుచున్నారు, కుంటివారు నడుచుచున్నారు, చెవిటివారు వినుచున్నారు. స్త్రీలకు కలిగిన ప్రత్యేక వ్యాధులను దేవుడు బాగుచేయుచున్నారు. విశ్వాసము ఉంచుట మీ పని, ప్రార్థించుట మా పని, స్వస్థపరచుట దేవుని పని. అందరినీ హృదయపూర్వకంగా ఆహ్వానించుచున్నాం.